నమస్తే అండి. 2019 నుంచి మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల వరకు కూడా సినిమా హీరో, స్టార్ హీరో అల్లు అర్జున్ వైఎస్ జగన్కు ప్రత్యక్షంగానో పరోక్షంగానో అలాగే ఆయన స్నేహితులకు మద్దతు ఇస్తూ ఇట్లాగా రావడం జరిగింది ఇంతవరకు కూడా. అయితే ఈ విషయాన్ని తట్టుకోలేకపోయినటువంటి మెగా అభిమానులు, మెగా కుటుంబీకులు కూడా ఆ అల్లు అర్జున్ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడం అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటిది. ఇప్పుడు పరిస్థితిలో ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితి అందరికీ కూడా తెలిసినటువంటిది. అయితే రావాల్సినటువంటి వైరం ఎలాగో వచ్చేసింది కాబట్టి అల్లు అర్జున్ అన్నింటికి కూడా సిద్ధపడినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఇక వైఎస్ జగన్ తోటే నా ప్రయాణము అని డిసైడ్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. ఆ విధంగా అల్లు అర్జున్ నిర్ణయించుకున్నట్లుగా కూడా ఇప్పుడు తెలిసినటువంటి పరిస్థితి. అయితే రీసెంట్గా తాజాగా చూస్తే స్టార్ హీరో అల్లు అర్జున్పై తాడేపల్లిగూడెంకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు నోరు పారేసుకోవడం జరిగింది. అల్లు అర్జున్ ఏమైనా ఒక పెద్ద పుడింగా, ఏమైనా పెద్ద స్టార్ అనుకుంటున్నాడా? మెగా ఫ్యామిలీ, మెగా హీరోలకు సంబంధించి రామ్ చరణ్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అలాగే చిరంజీవి గారు, వాళ్ళకి ఫ్యాన్స్ ఉన్నారని నాకు తెలుసు. కానీ ఈయనకి ఫ్యాన్స్ ఏంటి? వాళ్ళ ఫ్యాన్సే, ఈయన వాళ్ళ కుటుంబంలో కుటుంబీకుడు కదా అని చెప్పేసి ఈయనకి ఫ్యాన్స్గా ఉన్నారు. కానీ ఈయనకి ఫ్యాన్స్ ఎక్కడున్నారు? ఈయనేమైనా పెద్ద పుడంగా అని చెప్పేసి ఇలా విమర్శించడము, అల్లు అర్జున్కి ప్రత్యేకంగా ఫ్యాన్స్ అనేటటువంటి వారు ఉన్నట్లుగా నాకు తెలియదు అని వ్యంగ్యంగా మాట్లాడడం, తనకు ఫ్యాన్స్ ఉన్నారని ఆయన ఊహించుకుంటున్నారని ఈ విధంగా మాట్లాడడం, అలాగే తన స్థాయి మరిచి మాట్లాడుతున్నాడు, కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలని, స్థాయి మరిచిపోయి ఆడడం మంచిది కాదని, చిరంజీవి వల్లే అల్లు అర్జున్ మెగా అభిమానులు ఆయన్ని అభిమానిస్తూ గుర్తించారు, హీరోగా గుర్తించారని, అల్లు అర్జున్ తనేదో పెద్ద పుడింగిలాగా ఫీల్ అయిపోయి ఇష్టమైతే వస్తాను లేదంటే లేదు అంటే ఇక్కడ బ్రతిమలాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఈ విధంగా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఆయన ప్రచారానికి వస్తే ఎంత, రాకపోతే ఎంత? జనసేన మొన్న పోటీ చేసిన సార్వత్రిక ఎన్నికల్లో 21 స్థానాలు గెలుచుకుంది. తన తండ్రి అల్లు అరవింద్ ఎంపీగా నిలబడితే గెలిపించుకోలేనటువంటి అల్లు అర్జున్ ఇప్పుడు ఇతరులపై విమర్శలు చేయడం ఏంటి? ఈ విధంగా ఆయన విమర్శించుకుంటూ వచ్చాడు. అయితే గుంటూరు జిల్లా మంగళగిరిలో సంబంధించినటువంటి ఒక విలేకరుల సమావేశంలో అడిగినటువంటి ప్రశ్నలకు ఇప్పుడు ఈయన జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసు ఈ విధంగా వ్యాఖ్యానించడం జరిగింది. ఇంకా రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం అయితే ఆ మాటల్లో కనిపిస్తూ ఉందని సర్వత్రా ఇప్పుడు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే ఈ చిరంజీవి గారికో లేకపోతే రామ్ చరణ్ గారికి, ఈ పవన్ కళ్యాణ్ గారికి, వీళ్ళకి ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఈయన పెద్ద పుడింగా ఈయనకి ఫ్యాన్స్ ఉన్నట్టుగా కూడా నాకు తెలియదు. ఫ్యాన్స్ ఉన్నారని ఆయన అనుకుంటున్నాడు. ఆయన వస్తే ఎంత, రాకపోతే ఎంత అన్నట్లుగా ఈయన ఈ విధంగా విమర్శిస్తూ రావడం జరిగింది. అయితే అల్లు అర్జున్ ప్రయాణము జగన్మోహన్ రెడ్డి గారితో అన్నట్లుగా కూడా ఇప్పుడు తెలుస్తున్నటువంటి విషయం. నమస్తే అండి.